అందరికీ నమస్కారం అండి. హనుమాన్ జయంతి రోజున మన ఇంట్లో హనుమంతుని ఎలా పూజించుకోవాలి, అలాగే పఠించాల్సిన మంత్రం, ఆంజనేయ స్వామికి సమర్పించాల్సిన నైవేద్యం, పాటించాల్సిన నియమాలేంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆంజనేయుని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ 1వ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆంజనేయునికి ఈ 2 రోజులు ఎంతో ఇష్టమైన రోజులు. అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం రోజున రావడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. జూన్ 1వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. ఆ ఆంజనేయుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందుతారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత, పూజా విధానాలు, పఠించాల్సిన మంత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం జూన్ 1వ తేదీన శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది. కాబట్టి ఈ రోజున హనుమంతుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఈ హనుమాన్ జయంతి రోజున ఇంట్లోని స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ ప్రారంభించాలి. హిందూ సాంప్రదాయం ప్రకారం ఎరుపు రంగు అంటే ఆంజనేయునికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. పూజ సమయంలో కూడా ఎరుపు రంగు పూలను ఉపయోగిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది. మీ దగ్గర ఉన్న నగలతో హనుమంతుని పటానికి అందంగా అలంకరించండి. తరువాత ఒక 5 తమలపాకులు తీసుకొని ఒక్కో తమలపాకు పైన గంధంతో జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకులను మీ పూజ గదిలో ఉంచండి. పూజ ప్రారంభించే ముందు పూజ గది ముందు తప్పనిసరిగా అష్టదళ పద్మం ముగ్గును వేయాలి. అలాగే అక్షంతలను కూడా తయారు చేసుకొని హనుమంతుని పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి. హనుమాన్ జయంతి శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజున వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తే మంచిది. కాబట్టి ఈ రోజున మీరు చేసే పూజలో ఖచ్చితంగా 2 దీపాలు వెలిగించాలి. హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించినట్లు, మరొక దీపం వెంకటేశ్వర స్వామికి సమర్పించినట్లు అవుతుంది. మీరు పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో కొన్ని తులసి ఆకులు వేసి మీ పూజలో ఉంచండి. పూజ పూర్తయిన తరువాత ఆ బెల్లం నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది. దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలు బట్టి నివేదించవచ్చు. అలా కుదరని వారు కనీసం ఒక బెల్లం ముక్కైనా దేవునికి సమర్పించవచ్చు. అయితే హనుమంతుడికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టం. రవ్వ కేసరి, లడ్డూలు లేదంటే మీ శక్తి కొలది ఏదైనా తీపి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు. హనుమంతుడికి పూజలో తమలపాకులు ఉపయోగించడం చాలా పవిత్రమైనది. పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీసా జపించలేని వారు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఒక్క మంత్రం జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. ఇంట్లో పూజ చేసిన తరువాత ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరిక రాసి ఆ ఆకుని కాల్చి ఒక గాజు గిన్నెలో వేయండి. ఆకు నుండి వచ్చిన బూడిదను పూల మొక్కలో వేసి నీరు పోయండి. ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. పూజ పూర్తయిన తర్వాత చివరగా ఇంట్లో ధూపం వేయాలి. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. హనుమాన్ జయంతి రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. హనుమాన్ జయంతి రోజున ఉదయం పూజ చేస్తే మళ్ళీ సాయంత్రం పూజ కూడా చేసుకోవాలి. ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాల్సిందే. సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. సాయంత్రం సమయంలో తథాసు దేవతలు సంచరిస్తారు. కాబట్టి తథాసు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుందట. తథాసు దేవతలు తిరిగే సమయంలో అంటే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఒక తమలపాకును తీసుకొని దాని మీద మీ కోరిక రాసి పూజ గదిలో పెట్టండి.
ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే హనుమాన్ జయంతి రోజున పెళ్ళైన ఆడవారు ఉపవాసం ఉంటే సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. ఇంట్లో ఎల్లప్పుడూ ఏవో ఒక సమస్యలు ఉంటాయి. అలాంటి వారు హనుమాన్ జయంతి రోజున ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దాని మీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయానికి సందర్శించుకోవడం మంచిది. హనుమాన్ జయంతి రోజున సాయంత్రం 6 గంటల సమయంలో హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించండి. హనుమాన్ జయంతి రోజున ఎవరైతే గుడిలో దీపం వెలిగిస్తారో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే హనుమాన్ ఆలయంలో ఆకుపూజ చేయించడం మంచిది. గుడికి వెళ్ళేటప్పుడు ఒక 5 నిమ్మకాయలను కూడా తీసుకొని వెళ్ళండి. ఈ 5 నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుని దగ్గర పెట్టి పూజ చేయించండి. పూజించిన నిమ్మకాయలు మీ ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు సంచరిస్తూ ఉంటారు. దేవతలు ఉండే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని విగ్రహాన్ని తాకకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటును కూడా తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తాకకూడదని వేద పండితులు చెబుతున్నారు. అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేస్తారు. అయితే పొరపాటును కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను మాత్రం తాకరాదు. ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేశారు. కనుక ఆంజనేయ స్వామి పాదాలను తాకకూడదని పెద్దలు అంటున్నారు. సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు 3 ప్రదక్షిణలైనా చేస్తాము. కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా 5 ప్రదక్షిణలు చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.